బంగారం కొనుగోళ్లపై ప్రధాని మోదీ ఇచ్చినటువంటి పిలుపు వ్యాపారస్తులను సంక్షోభంలోకి నెట్టేసే ప్రమాదం ఏర్పడుతుందంటున్నారు బంగారం వ్యాపారస్తులు. వెండి బంగారంపై దిగుమతి సుంకం రెట్టింపు చేయడం మరింత దారుణమంటూ వాపోతున్నారు. సుంకాలు పెరగగానే వెండి బంగారం ధరలు అమాంతం పెరిగిపోయాయంటూ చెప్తున్నారు. ఈ నిర్ణయంతో గోల్డ్ విక్రయం తగ్గిపోవడం, నగలు తయారు చేసే కార్మికుల ఉపాధి దెబ్బతినడం, ప్రభుత్వానికి రావాల్సిన పన్నులు తగ్గిపోవడం, ఇక స్మగుల్ బంగారం విక్రయాలు పెరిగిపోతాయంటూ కూడా వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగారం ఎండి మీద సుంకాలు పెంచడంతో పాటు స్వయంగా ప్రధాని మోడీ కూడా బంగారం కొనొద్దు అని హైదరాబాద్ నుంచి పిలుపునివ్వడంతో మొత్తం ఇక్కడ బంగారు వర్తకుల్లో ఒక ఆందోళన అయితే నెలకొంది. కొనుగోలుదారులు వాళ్ళు పరిస్థితిని బట్టి అనుకూలతను బట్టి కొనుగోలు చేస్తుంటారు. అయితే వివాహాది శుభకార్యాలకు కానీ ఇతర దీంట్లో కానీ గోల్డ్ కొనడంలో గత ఆచితూచి వ్యవహరించాలని చెప్పేసి మోడీ ఇచ్చిన పిలుపు ఒక కుదుపుతున్న పరిస్థితి ఇక్కడ బంగారు వర్తకుల్లోని బంగారు వస్తువులు తయారు చేసే కార్మికుల్లో నెలకొంది. దీని మీద ఉభయ గోదావరి జిల్లాలకి ప్రధాన కేంద్రంగా గోల్డ్ మార్కెట్కు రాజమండ్రి కొనసాగుతూ ఉంటుంది. ఈ రాజమండ్రిలో ప్రస్తుతం ఒక స్తబ్దత అయితే నెలకొని ఉంది. ఏంటి పరిస్థితి? ఈ గోల్డ్ అంటే మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ఎట్లాంటి పరిస్థితి ప్రభావాలు ఉంటాయి? సుంకం పెరగడంతో ఈ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పరిస్థితులు ఎలా ఉంటాయని కొంచెం ఆందోళన చెందుతున్న పరిస్థితి. అసలు ఎలాంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి ఏంటనేది ఇక్కడ బంగారు వర్తకులు అలాగే ఇక్కడ ఎంతమంది కార్మికులు ఆధారపడి ఉన్నారు, ఎన్ని పరిస్థితుల మీద మనం అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎట్లా చూడాలండి? ఇప్పుడు సుంకంని వెండి మీద రెట్టింపు చేశారు, బంగారం మీద రెట్టింపు చేశారు, బంగారం కొనొద్దని చెప్తున్నారు. అసలు ఎలాంటి పరిస్థితులు గతంలో ఎప్పుడైనా జరిగినాయా? ఇప్పుడు బంగారం ఎందుకు కొనొద్దని చెప్పేసి మోడీ గారు పిలుపునిచ్చారని మీరు భావిస్తున్నారు? మొన్న ఆదివారం తెలంగాణలో బహిరంగ సభలో మన దేశ ప్రధానమంత్రి మోడీ గారు 9, 10 సుమారుగా మన అందరం కూడా కొంచెం ప్రపంచంలో ఇప్పుడు ప్రస్తుతం యుద్ధ వాతావరణం దృష్టిలో పెట్టుకుని రానున్న సంక్షోభాన్ని ఎదుర్కోవాలంటే మనం ఈ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయన ఒక 10 రకాల జాగ్రత్తలు మనకి చెప్పడం జరిగింది. అందులో ప్రధానంగా బంగారాన్ని కొనటం తగ్గించండి. బంగారం కొనటం వల్ల బంగారం యొక్క క్రయ విక్రయాలు ఎక్కువగా ఉండటం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ యొక్క విదేశీ మారక ద్రవ్యం తగ్గిపోవడం జరుగుతుంది. అందువలన మీరు బంగారాన్ని 1 సంవత్సరం పాటు కొనటం మానేయండి అని చెప్పి ఆయన సలహా ఇవ్వడం జరిగింది. ఇవాళ మీరు చెప్పిన స్టేట్మెంట్ కారణంగా అవి కూడా మానేస్తే ప్రజల యొక్క పెర్ క్యాపిటల్ ఇన్కంలో కూడా ఇబ్బంది ఏర్పడుతుంది. కాబట్టి ఆ యొక్క పరిస్థితిని చక్కదిద్దవలసిందిగా ప్రధానమంత్రి గారిని కోరుకుంటూ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి మమ్మల్ని ఇబ్బందులు పెట్టడానికి ఈ రకమైన స్టేట్మెంట్లని మీరు ఉపసంహరించుకుని దానికి తగ్గటువంటి ప్రత్యామ్నాయ మార్గాలను వెతకవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చెప్పండి, అసలు మన రాజమండ్రి మార్కెట్ చూస్తే ఎన్ని షాపులు ఉంటాయి, ఎంతమంది వర్కర్లు ఆధారపడి ఉంటారు? అసలు ఈ ప్రభావంతో ఎలాంటి పరిస్థితి నెలకొంది? దగ్గర రాజమండ్రి ఒక 300 మంది వర్తకులు ఉంటామండి. దగ్గర దీని మీద ఆధారపడి ఉంటున్న వాళ్ళు ఒక 20,000 మంది ఉంటున్నారండి. ఈ 20,000 మంది వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళు 4 కుటుంబాలు దగ్గర చూస్తే మీరు ఓన్లీ రాజమండ్రి ఒక 5 లక్షల మంది దాకా మీకు ఇబ్బంది పడతారండి మొత్తం అంతా. ఎందుకంటే ఒక సంవత్సరం అంతా కూడా ఏవి ఎవరు కొనొద్దు అని అంటే ఇప్పుడు అందరూ కూడా మధ్యతరగతి వాళ్ళే, వాళ్ళందరూ ఈఎంఐలు కట్టుకోవాలి, పిల్లలు చదువులు కట్టుకోవాలి. ఈరోజు మీకు తెలిసిందే స్కూల్లో స్టార్టింగ్ సమయం లక్షల్లో కట్టుకోవాలి. అందరూ అప్పులు చేసి అన్నీ చేసుకుంటున్నారు. గోల్డ్ వల్ల మొత్తం ఇండియా మొత్తం సేవ్ అయిందని చెప్పి మరి అలాంటి దాన్ని కొనొద్దని చెప్పి మన ప్రధానమంత్రి గారు అనడం వలన చాలా సంక్షోభంలోకి వెళ్ళిపోతాము. ఇప్పటికైనా సరే ఆయన పెద్ద మనసుతోని ఈ యొక్క ఆయన చెప్పిన మాటని మళ్ళీ రెక్టిఫై చేసుకోవాల్సిందిగా కోరుచున్నారు. ఇది మొత్తానికి చూసినట్లయితే ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఒక ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయొద్దని చెప్పేసి ప్రజలకి చేసిన విజ్ఞప్తి ఒక సంక్షోభాన్ని క్రియేట్ చేసే పరిస్థితి ఉందని చెప్పేసి రాజమండ్రిలోని బంగారు వర్తకులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. గత 2 రోజులుగా చూసినట్లయితే ఈ స్టేట్మెంట్ వచ్చిన తర్వాత ఒక స్తబ్దత నెలకొంది. ఒక మార్కెట్లో ఒక ఆందోళన అయితే నెలకొని ఉందని చెప్తున్నారు. అయితే వేలాది మంది అంటే లక్షల మంది దీని మీద ఈ వస్తువులు బంగారు వస్తువులు వెండి వస్తువులు తయారు చేసే పనిలో నిమగ్నమైన పరిస్థితి ఉంది. అలాంటి వాళ్ళకి కూడా ఇది దెబ్బ తగులుతుంది. అయితే ఈ నిర్ణయం ఏదైతే ఉందో అది ఉపసంహరించుకోవాలి. అలాగే దీని వెనక స్మగుల్ గోల్డ్ పెరిగిపోయే పరిస్థితి ఉంటుంది. దానివల్ల కూడా ప్రభుత్వానికి నష్టం వస్తుంది. ఇవన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉంటాయని చెప్పేసి ఇక్కడ బంగారు వర్తకులు ఇక్కడ చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ నానితో శ్రీరామూర్తి, ప్రైమ్ న్యూస్, రాజమండ్రి నుంచి.
రైట్, ఇది ఇప్పటివరకు ఈవినింగ్ న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా